ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న 100 మంది తెలంగాణ ఉద్యోగులను సొంత రాష్ట్రానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు 4th క్లాస్ ఎంప్లాయీస్ సంఘం కార్యదర్శి గంగాధర్. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల భవన నిర్మాణం కోసం 1000 గజాల భూమిని కేటాయించాలన్నారు. పెండింగ్ డిఏలు బిల్లులను విడుదల చేయాలని, తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు 4th క్లాస్ ఎంప్లాయీస్. మీ యొక్క ప్రభుత్వం మీద మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. మీ యొక్క ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉన్నది. మీ యొక్క ప్రభుత్వము మీరు చేసే కార్యక్రమాలు చాలా ఆనందంగా ఉన్నాయి. మీరు చేపట్టే కార్యక్రమాలు ప్రజలకు చాలా నచ్చేటట్టున్నాయి. కానీ మీరు గతిలేని సంసారం చేస్తున్నారు కాబట్టి, అయినా మీరు చాలా మొండితనంతో గవర్నమెంట్ నడుపుతున్నారు కాబట్టి, అయినా మీరు ఏ కార్యక్రమం చెప్పినా కాబట్టి మేము ఉద్యోగులము మీకు చేదోడవాదాలుగా పనిచేస్తున్నాం. అయ్యా, మాకు 5 డిఏలు పెండింగ్గా ఉన్నాయి. దయతలంచి మాకు కూడా మేము కూడా జిల్లాలో చెప్పుకోవాలా, అన్ని జిల్లాల ఉద్యోగులు మనం అడుగుతున్నాడు. కనీసం 1-2 డిఏలు ఇప్పించి పుణ్యం గడుపుకోవాలని చెప్పేసి